గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఇద్దరు ముగ్గురు ఆయన నామములో కలుసుకొని పూర్ణ హృదయముతో ఎవరైతే ఆరాధిస్తారో వారి దగ్గరికి దేవదూతలు వచ్చేస్తారు. దేవదూతలు వచ్చి ఏమి చేస్తారంటే, వారు నీకు ఏవేవి అవసరమో అన్నీ తీసుకొని వస్తారు. ఒకసారి ఒక దైవజనునికి ఒక దర్శనం కలిగిందట. ఆ దర్శనంలో దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, హీలింగ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. హీలింగ్ కొరకు ప్రార్థన చేస్తుంటే పల్లెములో ఏమండి హీలింగ్ను దేవదూతలు తీసుకుని వచ్చారట. తీసుకుని వచ్చి ఒక దగ్గర తీసుకుని వస్తే దే ఆర్ నాట్ రిసీవింగ్, వాళ్ళు పొందుకోవడం లేదంట. స్వస్థతను దేవదూత పల్లెములో తీసుకొని రావడము, వారు పొందుకోకపోవడము, తీసుకొని రావడము, పొందుకోకపోవడం. కెనెత్ కోప్లాండ్ గారు ఒక మాట అన్నారు, స్వస్థత ప్రతిసారి వస్తుందంట, కానీ ప్రతిసారి ప్రతి ఒక్కరూ స్వస్థతను తీసుకోవడం లేదు, పొందుకోవడం లేదు. ఇందాక మనో చెప్పింది చాలా పర్ఫెక్ట్. దేవదూతలు పిల్లలను తీసుకొని వచ్చారు. కొంతమందికి వెర్రితనం అనిపిస్తుంది, వెర్రోళ్ళకు వెర్రితనం అనిపించక బాగా అనిపిస్తుందా? ఏమండి? సో పొందుకోవాలి. God always visits, God always comes, but we have to receive, we have to receive, we have to receive, we have to receive. అందుకే ఎప్పుడు కూడా ప్రార్థనా పూర్వకంగా అలర్ట్గా ఉండాలి. ప్రార్థనా పూర్వకంగా అలర్ట్గా ఉండాలి. We should be very, very alert. We should be very, very, very alert to receive what God has for us. దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచాడో దాని విషయమై మనము ఎప్పుడు కూడా మెలకువగా చురుకుగా ఉండాలి. ఈ సంవత్సరం కొరకు అయినటువంటి వాగ్దానం ఉన్నటువంటి కీర్తన చదువుదామని 84వ కీర్తన. 84వ కీర్తన. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు. యెహోవా మందిరావరములను చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమున వద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించి వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రేమలు. వారు బాకాలోయలో బడి వెలుచు దానిని జలమయముగా చేదురు. తొలకరి వాన దానిని దీవెలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేదురు. వారిలో ప్రతి వాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడను. యెహోవా సైన్యములకు అధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడమ దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణంలో ఒక దినం గడపడ 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తినుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికైనా ఏ మేలు చేయకమాడు. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ యందు నమ్మికించువారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 8వ అధ్యాయం 20, 21, 22. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలమును రాత్రింపగలను ఉండక మానవుని తన హృదయములో అనుకొనను. హల్లెలూయా. స్తుతి సువాసన గురించి మనము విస్తారంగా దేవుని యొక్క కృపను బట్టి మనము అధ్యయనం చేస్తున్నాం. సో ఈ క్రమంలో దేవుడు అనేక సంగతులను మనకు బోధిస్తున్నారు, అనేక సంగతులను మనకు తెలియజేస్తున్నారు. ఈరోజు ఇంకా కొంచెం లోతుకు మనం వెళ్దాం. 2 వాక్యాలు మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఐ వాంట్ టు షో యూ 2 verses, 2 వచనాలు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 2 Chronicles 28th chapter verse 19, 19వ వచనం. ఆహాజు యూదా దేశమును
దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను గనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదా వారిని హీనపరచెను. ఒకసారి అందరు మళ్ళీ చదువుదాం ఈ మాటను. ఆహాజు యూదా దేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను గనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదా వారిని హీనపరచెను. ఇంకొకసారి చదువుదాం. ఆహాజు యూదా దేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను గనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదా వారిని హీనపరచెను. అదే పుస్తకము 32వ అధ్యాయము 27వ వచనం. 32వ అధ్యాయం 27వ వచనం. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు ఏమి తినలేదా? మీరు టిఫిన్ చేయలేదా? అంత సప్పగా చదువుతున్నారు? అంత సప్పగా చదువుతున్నారు? బాగా గట్టిగా చదివే వాళ్ళే గట్టిగా చదవండి, బాగా గట్టిగా చదవండి. 27. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను. ధాన్యమును ద్రాక్షరసమును తైలమును ఉంచుటకు కొట్లను పలు విధముల పశువులకు శాలలను మందలను దొడ్లను కట్టించెను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రెల మందలను పశువుల మందలను అతడు సంపాదించుకునను. ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములందును వృద్ధి పొందెను. ఈరోజు ఒక అబ్బా కొడుకుల కథ చెప్పాలనుకుంటున్నాను మీకు. అబ్బా కొడుకుల కథ, నాన్న కుమారుల కథ చెప్పాలనుకుంటున్నాను. ఇద్దరు వ్యక్తులను గురించి మనం చదివాం. మొదటి వ్యక్తి ఎవరంటే ఆహాజు అన్నటువంటి రాజు. ఈయన ఎవరయ్యా అంటే హిజ్కియా యొక్క నాన్నగారు. ఆహాజు కడుపులో ఎవరు పుట్టారంటే హిజ్కియా పుట్టాడు. ఇద్దరు నాన్న కుమారులు. ఈ నాన్న ఏం చేశాడంట? ఆహాజు యూదా దేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను. మనిషికి ద్రోహము చేయగలడు కానీ మనిషి యెహోవాకు ద్రోహం చేయగలడా? ఎంత కఠినమైనటువంటి మాట కదా. మనిషి దేవునికి ద్రోహం చేశాడంట. ఈ ఆహాజు రాజు దేవునికి ద్రోహం చేశాడంట. ఎవరికి ద్రోహం చేశాడు? దేవునికి ద్రోహం చేశాడు. ఈ ఆహాజు రాజు దేవునికి ద్రోహం చేశాడు గనుక దేశమంతా ఏమైపోయింది తెలుసా? దిగంబరిగా, బట్టలు లేనటువంటి స్థితి. దేశానికే అంటే అది గొప్ప అవమానకరమైనటువంటి పరిస్థితి అన్నమాట. దేశమంతా సఫర్ అయింది ఒక్క పనికి మాలిన రాజును బట్టి, ఒక్క పనికి మాలిన తండ్రిని బట్టి. ఏమండి, దేశం అనే కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయి ఏమండి సమాజంలో ప్రపంచంలో హీన దశకు చేరిపోయింది. ఎందుకు ఆ హీన దశకు చేరిపోయిందంటే యెహోవాకు ద్రోహం చేశాడంట ఈ ఆహాజు రాజు. ఈ ఆహాజు రాజు ఎంత మూర్ఖుడంటే 22వ వచనం చూడండి. 22వ వచనం. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరీ అధికముగా అతిక్రమము జరిగించను అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజే. ఇటువంటి వాక్యం అసలు ఎక్కడ కూడా కనపడదు మనకు. ఫరో ఒక్కడే ఆ రీతిగా కఠినపరుచుకున్నాడు. ఆహాజు రాజు దేశమంతా దిగంబరి అయినా, దేశమంతా సర్వనాశనం అయిపోయినా, పేరు పోయింది, ఖ్యాతి పోయింది, వెండి పోయింది, బంగారు పోయింది, అన్నీ పోయినాయి.
కరువు ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు, హీనమైనటువంటి స్థితిలో ఉన్నారు. కానీ అటువంటి పరిస్థితిలో కూడా ఏం చేశాడంట? మరీ అధికముగా అతిక్రమములు చేశాడంట ఈ ఆహాజు రాజు. ఆపత్కాలాలు వచ్చినప్పుడు మనము అక్రమము చేస్తూ ఉన్నప్పుడు అక్రమాన్ని ఆపేయాలి, పశ్చాత్తాపపడాలి. ఒక దెబ్బ పడింది అంటే ఒకసారి పరీక్షించుకొని అరే నా వైపు ఏదైనా తప్పు ఉందా, నా వైపు ఏదైనా పొరపాటు ఉందా అని పరీక్షించుకొని సరి చేసుకోవాలి. నిజంగా శ్రమలు దానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. శ్రమలు దానికి ఉపయోగపడాలి. అందుకే కీర్తనకాడు అన్నాడు కదా, నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు నేను శ్రమపడి ఉండుట నాకు మేలయ్యాను అంటాడు. హల్లెలూయా. వి ఆర్ నాట్ పర్ఫెక్ట్. మనమంతా ఏం పరిపూర్ణులమేం కాదు, మనమంతా నేర్చుకునే వారమే. మనమంతా నేర్చుకుంటూ పోవాలి. కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని విలువైనటువంటి పాఠాలను మనము నేర్చుకుంటాం. కొన్ని రకాల శ్రమల ద్వారా, కొన్ని రకాల శ్రమలు వచ్చినప్పుడు, కొన్ని రకాల బాధలు వేదనలు కలిగినప్పుడు వీ విల్ లెర్న్ సర్టెన్ థింగ్స్. అవి మనకు పాఠాలు నేర్పించేవిగా ఉండాలి. అప్పుడే అవి మనకు ఉపయోగపడినట్లు. ఒక సామెత ఉంది, ది వర్స్ట్ పీపుల్ విల్ టీచ్ యూ ద బెస్ట్ లెసన్స్ అంట. అత్యంత ఏమన్నా దుర్మార్గులైనటువంటి మనుషులు నీకు అత్యంత విలువైనటువంటి పాఠాన్ని నేర్పిస్తారంట. సో మన జీవితంలో మనం వెనక్కి తిరిగితే మన పొరపాట్లు, వాటి వలన మనం అనుభవించిన అవన్నీ కూడా మనకు పాఠాలను నేర్పాలి. పాఠాలను నేర్పి మరలా అటువంటివి జరగకుండా మనం చూసుకోవాలి. దట్ ఈస్ ద పర్పస్. సమ్టైమ్స్ గాడ్ అలోస్ సర్టన్ ప్రాబ్లమ్స్, వీ నీడ్ టు చెక్ అవర్ సెల్ఫ్స్. కానీ ఈ ఆహాజు రాజు ఆపత్కాలమును దేవుడు మరలా అనుమతిస్తాడా? అయితే నేను ఇంకా మొండికి తిరుగుతాను, ఇంకా అతిక్రమం చేస్తాను. సో ఆపత్కాలమందు దేవుని ఆశ్రయించక పశ్చాత్తాప పడక ఇంకా అతిక్రమం చేశాడన్నమాట. అందుకే యూదా దేశమంతా దిగంబరిగా అయిపోయింది. దిగంబరిగా అంటే మామూలుగా బయటకు వెళ్ళినప్పుడు మన పట్టణంలో పెద్దగా కనిపించరు. బట్టలు లేకుండా ఎవరైనా తిరుగుతుంటే ఎలా ఉంటుందండి? అంటే ఎటువంటి హీనమైనటువంటి స్థితి, ఎటువంటి హేయమైన స్థితి, ఎటువంటి అవమానకరమైనటువంటి స్థితి. బట్టలు లేకుండా వీధిలో తిరుగుతుంటే దేశాన్ని అట్లా చేశాడంట ఈ రాజు. అందుకే ఎప్పుడు కూడా దేశాన్ని ఏలేవాడు మంచిగా ఉండాలండి, కుటుంబాన్ని ఏలేవాడు కూడా మంచిగా ఉండాలి. ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి మంచి వ్యక్తి అయి ఉండాలి. ఈ ఆహాజు రాజు దేశాన్నే దిగంబరిగా చేశాడంట. దేశాన్నే దిగంబరిగా చేశాడంట. 28వ అధ్యాయము 1వ వచనం, 28:1. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. సో ఆయన జీవితం గురించి ఒక్క మాటలో పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు ఏంటంటే, హీ డిడ్ నాట్ లివ్ యాజ్ హిస్ ఫోర్ఫాదర్ డేవిడ్ లివ్డ్. తన పితరుడైన దావీదు జీవించినట్లు యథార్థముగా జీవించలేదంట ఆహాజు. మన జీవితం ముగిసిన తర్వాత దేవుడు ఒకవేళ మన గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తాడండి? హానోకు గురించి చెప్పాలన్నప్పుడు దేవుడు ఒకే మాట అన్నాడు, హానోకు దేవునితో కూడా కలిసి నడిచాడు. నీ గురించి చెప్పినప్పుడు ఏమని చెప్తాడు పరిశుద్ధాత్ముడు? ఈ ఆహాజు గురించి ఎంత బ్యాడ్ టెస్టిమోనీ అండి, ఎంత చెడ్డ సాక్ష్యం అండి ఇది. హిస్ హార్ట్ వాజ్ నాట్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. హిస్ లైఫ్ వాజ్ నాట్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఒక మనిషి దేవునికి ద్రోహం చేయగలడా? ఈరోజు దేవుడు భూతద్దం పెట్టి చూపిస్తున్నాడు. ఒకవేళ నీవేమైనా ద్రోహం చేస్తున్నావేమో దేవునికి, చెప్పండి పరిశుద్ధాత్ముడా, గట్టిగా చెప్పండి పరిశుద్ధాత్ముడా, నేను నీకు ఎప్పుడు ద్రోహం చేయకూడదు ప్రభువా. దేవుని యొక్క వాక్యం ఉండి చాలా ఇంపార్టెంట్ అండి. వాక్యం చాలా ఇంపార్టెంట్. అసలు మనకు అర్థమవుతుంది మనం ద్రోహం చేస్తున్నామా లేదా అనేది మనకు అర్థమవుతుంది. కొన్నిసార్లు కొంతమంది ఏమనుకుంటారు, బాగుంటాం అనుకుంటారు, వీఆర్ రైట్, వీఆర్ ఫైన్ అనుకుంటారు, మా విషయంలో దేవుడు సంతోషంగా ఉన్నాడు అని అనుకుంటారు. ఆజు దేవునికి ద్రోహం చేశాడంట. దేవునికి ఒక వ్యక్తి ద్రోహం చేస్తే దిగంబరిగా అవుతాడు. ద్రోహులు దిగంబరులుగా అవుతారు, ఏమీ లేని వారుగా అవుతారు. సమాజంలో నిత్య అవమానాన్ని వారు పొందుకుంటారు. ఎలా దేవునికి ద్రోహం చేశాడు?
ఇప్పుడు దేవుడు ఒక స్థానాన్ని ఇచ్చాడు, ఒక రాజు స్థానాన్ని ఇచ్చాడు కదా, తన ప్రజలను ఏలమని చెప్పాడు. ఆహాజుకు అవకాశం ఇచ్చాడు. దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు. ఆయన మంచివాడు కదా, ఆయన పక్షపాతి కాడు కదా. కాబట్టి హీ గివ్స్ ఛాన్స్ టు ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు. ఆహాజు రాజు కూడా అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇస్తే ఆహాజు రాజు ఏం చేశాడంట? ద్రోహం చేశాడంట. ఎవరికి ద్రోహం చేశాడు? దేవునికే ద్రోహం చేస్తే ఇంకా ఆటోమేటిక్గా తన కుటుంబానికి ద్రోహం చేశాడు, తన దేశానికి ద్రోహం చేశాడు. తద్వారా దేశాన్ని ఎటువంటి ఘోరమైన స్థితికి తీసుకుని వచ్చాడు అంటే దిగంబరిగా చేశాడు. నీకు ఒకవేళ నీ జీవితం అలా అనిపిస్తుందా? నీ కుటుంబ పరిస్థితి అలా అనిపిస్తుందా? నీ భవిష్యత్తు ఆ రీతిగా అనిపిస్తుందా? ఏమీ లేనట్లుందా నీ యొక్క పరిస్థితి? అవమానకరంగా ఉందా? సమాజంలో హేయమైనటువంటి స్థితిలో ఉందా? నీచమైనటువంటి వారిగా, హీనమైనటువంటి వారిగా నిన్ను ఇలా చూస్తూ ఉన్నారా? తక్కువవాడిగా, తక్కువదానిగా చూస్తున్నారా? నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని అలా చూస్తున్నారా? కారణం మనం కనుక్కోవాలి. ఇక్కడైతే మనకు ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణము కనిపిస్తుంది. చూద్దామా? 24వ వచనము, 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 28వ అధ్యాయము 24వ వచనం. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులు మూసివేయించి యెరూషలేము అంతటా బలిపీఠములను కట్టించెను. ఏం ద్రోహం చేశాడంట? మందిరపు తలుపులను మూసేశాడు. ఏ దేవుని నామ ఘనత కొరకు ఇశ్రాయేలు దేశము ఏర్పడిందో, దేవుడు నిత్య నిబంధన చేసి వాగ్దానం చేసి ఇశ్రాయేల్ దేశాన్ని అబ్రాహాముతో వాగ్దానం చేసిన ప్రకారం నియమించాడో ఆ దేశంలో ఏం జరిగిందంటే మందిరపు తలుపులు మూసేశారు. మందిరపు తలుపులు మూసేశారంటే మందిరంలో ఏమి జరిగేది? మందిరంలో అంటే యెహోవాకు ధూపం వేసేవారు. ఇక మన భాషలో చెప్పాలంటే దేవునికి స్తుతి ఆరాధన జరిగేది. దేవునికి స్తుతి ఆరాధన జరిగేది. సో ఈ ఆహాజు రాజు దేవునికి ఎలా ద్రోహం చేశాడంటే మందిరపు తలుపులు వేసేసాడు. అంటే అర్థం ఏమిటంటే స్తుతి ఆరాధనను ఆపేశాడు. ఇప్పుడు ఈ కాలంలో, క్రొత్త నిబంధన కాలంలో అంటే మనం ఇంట్లో అయినా మనం స్తుతించవచ్చు, మనం ఇంటిలో అయినా మనం ఆరాధించవచ్చు. కానీ పాత నిబంధన కాలంలో ఒక స్థానాన్ని, ఒక స్థలాన్ని దేవుడు ఏర్పరిచాడు. వారు ఆ స్థలానికి వెళ్ళి దేవుని చేత నియమించబడినటువంటి యాజకులు దేవునిని స్తుతించి ఆరాధించి తర్వాత ప్రజలను దీవించాలి. ఆ రీతిగా దీవించినప్పుడు దేశమంతా కూడా అలంకరించబడుతుంది, దేశమంతా దీవించబడుతుంది. సో దేశం యొక్క దీవెనకు కారణమైనటువంటి స్తుతి ఆరాధనను ఏం చేసేసాడు? మూసేశాడు, ఆపేశాడు. ఈ ఆహాజు రాజు ఆపేశాడు. అంటే స్తుతి ఆరాధనను ఎవరు ఆపుతారో వారు దేవునికి ద్రోహం చేసేవారు. క్రొత్త నిబంధన ప్రకారం మందిరం ఏది? మీ దేహము దేవుని చేత మీకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? హల్లెలూయా. దిస్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క మందిరము. ఈ దేహము దేవుని యొక్క మందిరము. ఈ మందిరం యొక్క తలుపులు ఏంటివి? ఈ మందిరానికి తలుపులు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? రెండు తలుపులు మన పెదవులే తలుపులు, మన పెదవులే తలుపులు, మన పెదవులే తలుపులు. చాలామంది దేవుడిచ్చినటువంటి ఈ యొక్క తలుపులను, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క మందిరాన్ని మూసేశారు. ఏ విషయంలో మూసేశారంటే దే ఆర్ నాట్ యూజింగ్ దేర్ లిప్స్ అండ్ మౌత్ టు ప్రైజ్ గాడ్. దేవుని స్తుతించకుండా, దేవుని ఆరాధించకుండా వారి పెదవులను, వారి నోటిని మూసేసుకున్నారు. ఎవరైతే స్తుతి ఆరాధన చేయరో వారు దేవునికి ద్రోహం చేసేవారు. ఎవరైతే స్తుతి ఆరాధన క్రమముగా అనుదినము చేయరో వారు దేవునికి ద్రోహము చేసేవారు. ఆహాజు రాజు బ్యాచ్ అన్నమాట అది. స్తుతి ఆరాధన చేయనటువంటి బ్యాచ్ అది. Those people who doesn't worship God, who doesn't praise God every day.
దేశం ఎందుకంత హీన దశకు చేరింది? ఎందుకంత కరువు వచ్చింది? ఎందుకంత దేశమంతా బట్టలు లేకుండా అయిపోయింది? వై ద కంట్రీ బికేమ్ లైక్ దట్? వై దట్ ఫ్యామిలీ బికేమ్ లైక్ దట్? ఆ కుటుంబం ఎందుకు అలా తయారైపోయింది? ఎందుకు ఆ సంఘం ఎలా తయారైపోయింది? కారణం ఒక్కటే, యెహోవాకు ద్రోహం జరిగింది. యెహోవాకు తలుపులు వేశారు. మందిరపు తలుపులు వేసేసారంటే దేవునికి తలుపులు వేసేసినట్లే. నువ్వు మాకొద్దు అన్నారు, మాకొద్దు అని చెప్పి ఏమండి అక్కడతో ఆగింటే ఓకే, కానీ విగ్రహాలకు బలిపీఠాలు కట్టాడు మనోడు. ఆహాజు రాజు విగ్రహాలకు ఏమండి బలిపీఠాలు ఎక్కడ పడితే అక్కడ కట్టి అక్కడక్కడ మీరు చేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నాడు. ఆపత్కాలం వచ్చింది, దేశమంతా అల్లాడుతుంటే మనోడు రోమ్ తగలబడుతుంటే మరొకడు కూర్చొని ఫిడీలు వాయించుకుంటూ కూర్చున్నాడంట. అట్లా యూదా దేశమంతా దిగంబరి అయిపోతే మనోడు ఆహాజు రాజు ఇంకా బలిపీఠాలు కట్టుకుంటున్నాడంట. జీవము కలిగినటువంటి దేవునికి నో అని చెప్పి ఆయన మందిరాన్ని మూసేసి ఆ మందిరంలో ఉన్నటువంటి పాత్రలను ఉపకరణాలన్నీ తీసివేసి వాటిని వేరే వాటికన్నా ఉపయోగించి మందిరాన్నంతా పాడు చేసి పెట్టాడు ఆహాజు రాజు. అంత దుర్మార్గుడు ఇంకొకరు లేడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సో ఆయన పరిపాలనలో యూదా దేశం అంతా పాడైపోయింది. అయితే మొత్తానికి మాత్రం దేవుని కృప వలన ఆయన బకెట్ తన్నేశాడు. హల్లెలూయా. కొంతమంది బకెట్ తన్నితేనే కానీ దేవుడు కార్యాలు చేసేదానికి వీలు ఉండదన్నమాట. 27వ వచనం, ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి యెరూషలేము పట్టణమందు పాతి పెట్టబడెను, కానీ ఇశ్రాయేలు రాజుల సమాధులకు అతడు తేబడలేదు. అతని కుమారుడైన హిజ్కియా అతనికి బదులుగా రాజయ్యను. హల్లెలూయా. సో ఈ యొక్క ఆహాజు రాజు చనిపోయిన తర్వాత అతని కుమారుడైనటువంటి హిజ్కియా రాజు అయ్యాడు. ఇప్పుడు 29వ అధ్యాయానికి వద్దాం. 29వ అధ్యాయం. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. హల్లెలూయా. యథార్థముగా ప్రవర్తించెను. 3వ వచనం, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి. హల్లెలూయా. హిజ్కియా కనుక్కున్నాడు, అరే మా నాన్న ఎంత పొరపాటు చేశాడు రా, ఎంత దుర్మార్గమైనటువంటి పని చేశాడు, దేవునికి ద్రోహం చేశాడు మా నాన్న. దేవుడు ఒక మంచి అవకాశం ఇస్తే, దేశాన్ని అంతా ఏలమని అవకాశం ఇస్తే, దేశాన్ని ఏలకుండా దేశ రక్షణకు, దేశ సమాధానమునకు, నెమ్మదికి, అభివృద్ధికి కారణమైనటువంటి మందిరము యొక్క తలుపులు మూసేసి పాడు చేశాడు. కాబట్టి ఎక్కడ పడ్డామో అక్కడే మనం ఏరుకోవాలి, అక్కడే లెగాలి. హల్లెలూయా. ఎక్కడ మనం పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి. సో హిజ్కియా వెతకాడు. హిజ్కియా రాజు అయిన వెంటనే వాళ్ళ నాన్న చూపించినటువంటి బాటలో వెళ్ళలేదు. దేవునామమునకు మహిమ కలుగును గాక. కొన్నిసార్లు ఇటువంటి కడుపులో ఇటువంటి మంచోళ్ళు పుడతారు. కొన్నిసార్లు ఆహాజు కడుపున చూడండి ఎంత మంచోడు పుట్టాడో. హిజ్కియా పుట్టాడు. తన పితరుడైనటువంటి దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవాకు అనుకూలముగా యథార్థముగా ప్రవర్తించాడు. ఎలా ప్రవర్తించాడు యథార్థంగా అంటే, మొదటి సంవత్సరము అంటే ఎప్పుడైతే సీట్ ఎక్కాడో, సింహాసనం ఎక్కాడో, మొదటి సంవత్సరము మొదటి నెలలోనే ఏం బాగు చేశాడు? యెహోవా మందిరాన్ని బాగు చేశాడు. మందిరపు తలుపులు తెరచి. హల్లెలూయా. దిగంబరత్వము నుంచి బట్టలు వేసుకున్న స్థితి, అలంకరించబడినటువంటి స్థితికి నువ్వు వెళ్ళాలి అంటే నీ యొక్క మందిరపు తలుపులు తెరవబడాలి. హల్లెలూయా. ఈ 2 ఎక్స్ట్రీమ్స్ మీకు చూపించాను. ఆహాజు రాజు అంట తన యొక్క ఏలుబడిలో యూదా దేశం అంతటిని దిగంబరినిగా చేస్తే, హిజ్కియా టైంలో దేవుడు హిజ్కియాకు అతి విస్తారమైన కలిమినిచ్చాడంట. అందరు చెప్పండి, అతి విస్తారమైన కలిమి.
వెరీ గుడ్. మళ్ళీ చెప్పండి. అతి విస్తారమైన కలిమి. మీకు ఎంత విస్తారమైంది కావాలో అంత విస్తారంగా చెప్పండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. సర్వ సంపదలు కమ్ముకుంటున్నాయి, సర్వ సంపదలు కమ్ముకుంటున్నాయి. దేశము ప్రపంచము తాడిపత్రి వైపు చూడబోతుంది. నేను మాట్లాడేది మామూలు మాటలు కాదు. దేశమే తాడిపత్రి వైపు చూడబోతుంటే ఇక తాడిపత్రిలో వాళ్ళ పరిస్థితి ఏమిటో మరి నాకు అర్థం కాలేదు. భక్తినులంట చూచి పళ్ళు కొరుకుచు ఏమవుతారంట? క్షీణించిపోతారంట. మీ ఆత్మీయ నేత్రాలు తెరబడితే, మీ యొక్క మనోనేత్రాలు తెరబడితే, ఆత్మీయ మండలంలోనికి అడుగు పెడితే ఏమండి, RDJMI చుట్టూ సర్వ సంపదలు కమ్ముకొని ఉన్నాయి. అతి విస్తారమైన కలిమి కమ్ముకొని ఉంది. హల్లెలూయా. మీ కన్నులెత్తి చూడండి, కన్నులెత్తి చూడండి. కనిపించుకుంటే దేవుని అడగండి, ప్రభువా నా కళ్ళు తెరవండి అని అడగండి. అతి విస్తారమైన కలిమిని దేవుడు హిజ్కియాకు ఇచ్చాడు. హిజ్కియా చేసిన ప్రతిదీ కూడా వర్ధిల్లిందంట. ప్రతిదీ వర్ధిల్లింది. హిజ్కియా తండ్రి కొడుకు. తండ్రి ఏమో మందిరపు తలుపులు మూసేశాడు, కుమారుడేమో తలుపులు తెరిచాడు. అంటే మన భాషలో చెప్పాలంటే తండ్రి స్తుతి ఆరాధన మానేశాడు, కుమారుడు స్తుతి ఆరాధన ఆరంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి స్తుతి ఆరాధన ఎప్పుడైతే మానేశాడో ఆ దేశమంతా అల్లాడిపోయింది. కుమారుడు ఎప్పుడైతే స్తుతి ఆరాధన ఆరంభించాడో దేశమంతా సస్యశ్యామలమైపోయింది. చరిత్రలో మిగిలిపోయే అద్భుతాలు జరిగాయి. దేన్ని బట్టి? హిజ్కియా స్తుతి ఆరాధనను ఆరంభించినప్పుడు. కాబట్టి మొట్టమొదట హిజ్కియా ఏం చేశాడంట? మందిరపు తలుపులు తెరిచి మందిరాన్ని బాగు చేశాడు. హల్లెలూయా. టుడే ద చర్చ్ నీడ్స్ హీలింగ్ ఆఫ్ ద లిప్స్. పెదవులకు స్వస్థత జరగాలి. మీకు ఒక వెరైటీ ఫాస్టింగ్ చెప్తా, చేస్తారా? చెయ్యాలి, అది ఖచ్చితంగా చేయాలి. వెరైటీ ఫాస్టింగ్ ఏంటో తెలుసా? వర్డ్ ఫాస్టింగ్. మాట ఉపవాసం. వర్డ్ అంటే మళ్ళీ వాక్య ఉపవాసం అనుకునే, మాట ఉపవాసం అంటే ఒకరోజు దేవుని వాక్యం తప్ప ఇంకేం మాట్లాడకూడదు. దేవుని వాక్యం తప్ప ఏదైనా మాట్లాడాలనుకోండి, నో ఐఎమ్ ఫాస్టింగ్, నేను ఉపవాసం. ఫస్ట్ ఏం చేస్తారంటే హాఫ్ డే చేసుకోండి, ఒక 6 గంటల ఉపవాసం. ఏమండి? మాట ఉపవాసం. 6 గంటలు అంటే 6 గంటల్లో ఏం లేదు, నేను ఉపవాసం ఉన్నాను, నేను వేరే మాటలు ఏవి, ఓన్లీ వాక్యమే. ఏదన్నా ఒకవేళ చెప్పాలనుకుంటే వాక్యం ద్వారా చెప్పచ్చు. మీరు ఇద్దరు రైల్లో వెళ్తుంటే ఇద్దరు విశ్వాసులంట, ఇద్దరు జీసస్ ఇస్ మై లార్డ్ అని పెట్టుకున్నారంట. బిల్లలు పెట్టుకున్నారు, జీసస్ ఇస్ మై లార్డ్ అని ఇద్దరు పెట్టుకున్నారట. సో అర్థమైపోయింది, బాగా మాట్లాడుకున్నారు. అట్లా బ్రదర్ అన్నారు. టైం వచ్చింది కదా, తినే టైం వస్తుంది కదా. తినే టైం వస్తేనే ఒక విశ్వాసి కొంచెం ప్రిపేర్డ్గా ముందే సిద్ధపడి క్యారియర్ బాక్స్ తెచ్చుకొని ఓపెన్ చేసి బాగా ఎగ్ రైస్ బాగా తింటున్నాడు అనమాట. బాగా తింటుంటే ఆ పక్క విశ్వాసి మనోడికి ప్రిపరేషన్ ఉండదు, పాడుండదు, సోమరిపోతాడు అనమాట. ఏం తెచ్చుకోలే, ఎవడొకడు బకరగడు దొరకడా అన్నట్లు ఏం తెచ్చుకోకుండా ఉన్నాడు. చూస్తుంటే మంచి వాసన వస్తుంది, మంచి వాసన వస్తుంది. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అనమాట. నీళ్ళు ఊరుతూ ఏం మాట్లాడో తెలియక, విశ్వాసాలు కదా ఇద్దరు, వాక్యంతో మాట్లాడారనమాట. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించవలను అన్నాడట. నాకు కూడా పెట్టి ఎగ్గరేసి లేదన్నమాట. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించవాలంటే అట్లా చూసి, ఎట్లా కింద మీద చూసి, అరే నాయనా నీకంటే ప్రిపరేషన్ లేదురా, ప్రిపేర్ అయి వచ్చా, నేను బాక్స్ తెచ్చుకున్నా, నీ పొరుగు అనేది ఆశించకూడదు అన్నాడంట. సో అంత వాక్యంతోనే మీరు కావాలంటే అలా చేసుకోవచ్చు. ఒక 6 గంటలు బైబిల్ చదువుకోండి బాగా.
వర్డ్ ఫాస్టింగ్, ఇది చాలా పవర్ఫుల్ ఫాస్టింగ్. ఇది వర్డ్ ఫాస్టింగ్. దేవుని యొక్క వాక్యము తప్ప నేనేం మాట్లాడను కదా. ఈరోజు అన్నం తినను ఎందుకంటే ఫాస్టింగ్, ఈరోజు బిర్యానీ తినను ఫాస్టింగ్, ఈరోజు చికెన్ తినను, మటన్ తినను, అది ఫాస్టింగ్. అదే రీతిగా నేను ఏవి కూడా దేవుని వాక్యం తప్ప, స్తుతి ఆరాధన మాటలు, దేవుని గురించిన మాటలు తప్ప నేను ఏవి మాట్లాడను. ఇది ఒక ఫాస్టింగ్ అలవాటు చేసుకోండి, భలే ఉంటుంది, సూపర్ ఉంటుంది అన్నమాట. అది మెల్లగా మనకు అది ఫాస్టర్ లైఫ్ స్టైల్ లాగా రావాలి అనమాట. అప్పుడు మనము కొద్ది మాటలే మాట్లాడే వ్యక్తులుగా మనము మార్చబడతాం. హల్లెలూయ. దేవుని మాటలు ఎక్కువ మాట్లాడాలి, మామూలు మాటలు తక్కువ మాట్లాడాలి. ఇది మందిరము, ఇవి మందిరపు తలుపులు. కొన్నిసార్లు చాలామంది చెప్పులు బయట వదిలేసి మందిరంలోకి వస్తారు. అవునా కదా చెప్పండి? చెప్పులు వదిలేసి మందిరంలోకి వస్తారు. నేను కొన్ని చోట్ల చూసినప్పుడు బయట సిగరెట్ తాగేసి పట 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 తాగేసి, ఏంద్రా నాయన ఇంత స్పీడ్గా తాగుతున్నాడు అనుకున్నాను ఒకసారి. తాగేసి ఆడ బయట పడేసి అప్పుడు చర్చిలోకి వస్తున్నాడు అనమాట. అంటే చర్చిలో తాగకూడదు అనమాట. ఓకే, మంచిదే, కానీ కనీసం ఆ గౌరవం ఉంది చర్చ్ అంటే, ఆ గౌరవం ఉంది. ఇప్పుడు నీ బాడీనే చర్చ్ అన్నప్పుడు, నీ దేహమే మందిరము అన్నప్పుడు, నీ దేహమే ఆలయం అన్నప్పుడు ఎలా ఉండాలి? ఆ దేహాన్ని ఏమండి దేవుని మహిమ కొరకు ఉపయోగించాలి. మన నాలుకను, మన పెదవులను దేవుని యొక్క మహిమ కొరకు ఉపయోగించాలి. కొంతమంది దేవునికి ద్రోహం చేశారు. ద్రోహులు దిగంబరులుగా మిగిలిపోతారు. సో హిజ్కియా ప్రాబ్లం అనుకున్నాడు. నేను చెప్తున్నాను చూడండి, ఈరోజు పేదరికానికి అతి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే దేవునికి ద్రోహం చేయడమే. స్తుతి ఆరాధన చేయకపోవడం అండి. స్తుతి ఆరాధన చేయకూడదు. ఒక వ్యక్తి కానీ, ఒక కుటుంబము కానీ ఆవేశంగా కాదు, ఎమోషనల్గా కాదు. కొంతమంది భలే ఎమోషనల్ చేస్తారు. బాగా వాక్యం వచ్చిందనుకోండి, నెక్స్ట్ డేనే 3,000, 4,000, 5,000, హల్లెలూయా. 5,000 కాస్త 4, తర్వాత 3, తర్వాత 1, తర్వాత 500, తర్వాత 100, 50, తర్వాత ఊరికే యేసయ్య స్తోత్రం, యేసయ్య స్తోత్రం. ఇక అది కూడా పోతుంది అన్నమాట. ఇంకా ఇదంతా ఎట్లా అంటే ఈ దీపావళి రాకెట్లు పైకి సమ్మని వేస్తే మళ్ళీ టక్కన పడతాయి అన్నమాట కదా. ఒకటేసారి కొంతమంది 40 మంది స్తుతి చేశారు. స్తుతి సవాలులో 40 మంది, 50 మంది, 60 మంది టప్పున పడిపోయారు. వాడు ఏదో లొల్లి పెట్టింటాడు, సాతాను గాడు ఏదో గిలి పెట్టింటాడు, లొల్లి పెట్టింటాడు, అయిపోయా. నో ప్రైసింగ్. 10 మంది, 15 మంది. కన్సిస్టెంట్గా, స్థిరముగా చేయడం ముఖ్యం. ఒకరోజు 5,000 చేసి వారం అంతా చేయకుండా అట్లేం అవసరం లేదు. రోజు చెయ్యి, 1000 చెయ్యి, రోజు చెయ్యి 1000. కన్సిస్టెంట్గా ఇలా వ్యక్తిగతంగా కానీ, ఒక కుటుంబంగా కానీ మీరు చేస్తే మిమ్మలను పరిశుద్ధాత్మ దేవుడు అతి విస్తారమైనటువంటి కలిమిలోనికి తీసుకొని పోబోతున్నాడు. హిజ్కియా టైంలో ఏమి జరిగిందో RDJMIలో అదే జరగబోతూ ఉంది. హిజ్కియా టైంలో ఏది జరిగిందో ఈ పరిచర్లో నాటబడినటువంటి ప్రతి కుటుంబంలో అదే జరగబోతూ ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వ సంపదలు కమ్ముకొనబోతూ ఉన్నాయి. సర్వ సంపదలు మనల్ని చుట్టుకొని ఉన్నాయి. If you close the doors of the temple, how can you access into the abundance of God? హిజ్కియా ఎలా ఒక దేశము దిగంబరత్వము నుంచి ఒక దేశము అలంకరించబడినటువంటి స్థితికి హిజ్కియా ఎలా తీసుకుని వెళ్ళాడు? తన టైంలోనే, మళ్ళీ తన పిల్లల టైంలో కాదు, తన టైంలోనే చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇట్లా అయిపోయినా నా యొక్క పిల్లలన్నా బాగుపడాలి, అట్లా కాదు. నువ్వు ఉన్నప్పుడే బాగుపడాలి. నీవు బాగుపడాలి, నీ పిల్లలు బాగుపడాలి. హల్లెలూయా. అతి విస్తారమైనటువంటి కలిమి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. యెహోవా యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో. చూద్దామా 31వ కీర్తన 19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా.
దేవుడు మన కొరకు నా కొరకు నీ కొరకు అతి విస్తారమైనటువంటి కలిమిని ఏం చేసి పెట్టాడు? సిద్ధపరిచేశాడు. మన పాట పాడాం కదా, సిద్ధపరిచావు కలిమి సంపద, సిద్ధపరిచావు. అది పాటకు పరిమితం కాదు, నిజము. ఈరోజు నేను చెప్తున్నాను, మీరు నిజంగా మీకు అతి విస్తారమైన కలిమి కావాలంటే రోజు ఈ పాట మీ ఇంట్లో ప్లే చేయండి. రోజు ఈ పాటను మీరు వినండి, కనీసం ఒక్కసారైనా వినండి. పాపాత్ముల ఆశలు అన్నటువంటి పాట ఒక్కసారైనా మీరు వినండి, మీకు కావాలంటే. వద్దులే సార్, వాళ్ళ డబ్బులు మనకి ఎందుకు లేదు సార్ అనుకుంటే వద్దు, నో ప్రాబ్లం. మీరు మంచోళ్ళు అయితే మంచోళ్ళుగానే ఉండండి. డబ్బు ఆయనదే, ఇల్లు ఆయనవే, బంగారు ఆయనవే. తాడిపత్రిలో ప్రపంచంలో ఎక్కడ జరగని కార్యాలు తాడిపత్రిలో దేవుడు చేయబోతున్నాడు. ప్రపంచంలో ఎక్కడ జరగని కార్యాలు తాడిపత్రిలో దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఒకసారి జెర్రీ సెవెల్లే గారిని ఆయన యొక్క బాస్ పిలిచాడంట. ఆయన పైన ఉన్నటువంటి బాస్ పిలిచి నీతో మాట్లాడాలి రా అని పిలిచాడంట. జెర్రీ సెవెల్లే గారు వస్తే ఇలా వస్తున్నాయి. ఆయన ఎప్పుడు తిట్టేవాడంట జెర్రీ సెవెల్లే గారిని. ఎప్పుడు ర్యాష్గా మాట్లాడేవాడు, ఎప్పుడు రఫ్గా మాట్లాడేవాడు, కఠినంగా మాట్లాడేవాడంట. జెర్రీ సెవెల్లే గారు అంటే అస్సలు నచ్చదంట ఆయనకి, వాళ్ళ బాస్కి అస్సలు నచ్చదంట. జెర్రీ సెవెల్లే గారు వస్తూనే చూశాడంట, సీరియస్గా చూశాడంట. ఇంట్లోకి పోయేవాడంట. ఇంట్లోకి వెళ్ళి ఈ జోబి నిండా, ఈ పాకెట్ నిండా డాలర్ల కట్ట తీసుకొని వచ్చేసి ఇలా తీసుకొని కోపంతో తీసుకో నేను ఎందుకు ఇస్తున్నానో నాకు తెలియడంలా, తీసుకో. నేను స్లో మోషన్లో చెప్తున్నా మీకు, నేను ఎందుకు ఇస్తున్నానో నాకు తెలియడంలా, తీసుకో. ఎందుకు ఇస్తున్నాను తీసుకో. లోపలికి పోవడము, బీరువా తిరగడము, మళ్ళీ డాలర్ తీసుకొని రావడము, తీసుకో. నాకు అర్థం కావడంలా, నేను ఎందుకు చేస్తున్నానో నాకు అర్థం కావడంలా. ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వై ఐఎమ్ డూయింగ్ దిస్, బట్ టేక్ ఇట్. తీసుకో. అప్పుడు జెర్రీ సెవెల్లే గారు అన్నారంట, నాకు తెలుసు అన్నారంట. నువ్వు ఎందుకు ఇలా ఇస్తున్నావో నాకు తెలుసు. ఎందుకు అన్నాడంట. ఒకటి, నంబర్ 1, దేవుని కటాక్షము నా మీద పనిచేస్తూ ఉంది. ఫేవర్ ఆఫ్ గాడ్ ఇస్ వర్కింగ్ అపాన్ మీ. హల్లెలూయా. అందరు గట్టిగా చెప్పండి, ఫేవర్ ఆఫ్ గాడ్. మనకు బాగా పరిచయం ఈ మాట. ఫేవర్ అంటే ఫేవరెట్ హీరో, ఫేవరెట్ హీరోయిన్, ఫేవరెట్ పొలిటికల్ స్టార్, ఫేవరెట్, ఇష్టమైన, ఫేవర్, కటాక్షం. దేవుని కటాక్షం నా మీద పనిచేస్తుంది కాబట్టి నువ్వు ఇస్తున్నావు నాకు. రెండవది, పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచాడన్న వాక్యం పనిచేస్తుంది అన్నాడట. నీవు మారు మనసు పొంది పరిశుద్ధునిగా మార్చబడకుంటే మొత్తం నీ ఆస్తి అంతా నాకు ఇవ్వాల్సి వస్తుంది అన్నాడంట. అక్కడే ఆయన, ప్రభువా చాలయ్యా, పోయింది చాలైనా అని తన హృదయాన్ని దేవునికి అర్పించి మారు మనసు పొంది వేరే సంఘములో చేర్చబడి, కొంతకాలం తర్వాత ఆ సంఘంలో సంఘ పెద్ద డీకన్గా దేవుని యొక్క పరిచయం చేశాడంట ఆయన. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయిందో చూడండి. హల్లెలూయా. దేవుని కటాక్షం పనిచేస్తే ఎలా ఉంటుందంటే, రాజు కొన్ని దశాబ్దాలు ఐశ్వర్యేశ్వర రాజు కొన్ని దశాబ్దాల పాటు ప్రాణాలకు తెగించి ఎంతో రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. ఎస్తేరు చూసిన వెంటనే ఎస్తేరు ఏం కావాలి, రాజ్యాన్ని సగం మట్టుకు రాసిమంటావా? ఎంత పవర్ ఉంటుందండి సిస్టర్స్లో కదా. హేరోదు కూడా అట్లే కదా. హేరోదు కూతురుతో అన్నాడు, బాగా డ్యాన్స్ వేసిందంట, ఫుల్ డ్యాన్స్ వేసిందంట, ఆయనకు నచ్చింది. ఏం కావాలి చెప్పు? రాజ్యంలో సగం మట్టుకు. మనోడు రక్తం కార్చి, చెమట కార్చి, కష్టపడి ప్రాణాలకు తెగించి రిస్కులు తీసుకొని సంపాదిస్తే ఊరికే ఆమె డ్యాన్స్ వేస్తే చాలు.
సగం మట్టుకు రాసిస్తానంటాడు. ఎస్తేను చూస్తూనే రాజుకు కటాక్షం కలిగిందంట, ఇష్టం పుట్టిందంట. హల్లెలూయా. రాజుకు ఎస్తేను చూస్తూనే ఇష్టం పుట్టిందంట. ఏమిచ్చేదానికి రెడీ అయిపోయాడు? మనం ఏంటే వెంటనే మొర్దెకైకి ఫోన్ చేసి, చిన్నైనా పత్రాలు తీసుకుంటారా, పత్రాలు తీసుకుంటా చిన్నైనా, బాబాయ్ పత్రాలు తీసుకుంటారా, రాసిస్తాను అన్నాడు. సగం 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 రాసే, ఇదే సందు దేవుడు మనకిచ్చేసాడు, రాసేసుకుందాం. మనం అంతా ఫుల్ ఎంజాయ్ చేసేసుకుందాం. మన వాళ్ళకందరికీ తల ఇంత రాసిద్దాం. ఆ దేశం ఈ దేశము 120 సంస్థానం, 120 దేశాల్లో 60 దేశాలు నాకు ఇస్తానన్నాడు, సగం మటుకు ఇస్తానన్నాడు. అనిందా ఎస్తేరు? అందులో ఆల్రెడీ రాజుదైతే ఆల్రెడీ రానిది. రాజా, 120 సంస్థానాలు నీవైతే నీ భార్యగా అన్నీ నావే కదా, అన్నీ నాకు సగం ఎందుకు, మొత్తం నాదేనది. నాకు కావాల్సింది అది కాదు, ఈ మొత్తాన్ని అనుభవించేదానికి నా జనులు బ్రతికుండాలి. 120 నావే, నా జనులు బ్రతికుండాలి. అంటే దేవుడు నీకు కటాక్షాన్ని ఇంకొకరి దృష్టిలో ఇచ్చాడు అనుకో. డబ్బులు కుమ్మరిస్తారు, ఇల్లు కుమ్మరిస్తారు, తోటలు కుమ్మరిస్తారు, గనులు కుమ్మరిస్తారు. ఆమెనని అసలు నాకు తెలిసి ఇది అన్నారులేండి, ఒక చిన్నగా వినపడింది, అది స్ట్రాంగ్గా లేదు. ఏమన్నా మళ్ళీ సారు ఇంత అత్యాశాన్ని అనుకుంటారేమని మీరు అనుకున్నారేమో, నాకు తెలియదు. ఉండాలి మరి, దేవుడు చెప్పినాడు కదా, దేవుడు వాక్యం చెప్పినాడు కదా, వాక్కు చెప్పాడు. ద వెల్త్ ఆఫ్ ద సిన్నర్ ఇస్ లేడ్ ఫర్ ద రైటర్స్. ఏ ఊరిలో జరిగినటువంటి కార్యాలు తాడిపత్రిలో జరుగుతాయి. ఏ ఊరిలో జరిగినటువంటి కార్యాలు, ప్రపంచంలో ఏ ఊరిలో ఏ దేశంలో జరిగినటువంటి కార్యాలు దేవుడు లిటరల్గా చెప్తున్నాను, తాడిపత్రి పట్టణంలో దేవుడు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతి విస్తారమైనటువంటి కలిమి మూలుగుతూ మీ ఒడిలోనికి వచ్చేదానికి సిద్ధముగా ఉన్నది. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పచ్చు. మీరు కనెక్ట్ కావాలంటే ప్రతిరోజు మీ ఇంట్లో ఈ పాట పెట్టుకోండి, ప్రతిరోజు ఈ పాట ఇంట్లో పెట్టుకోండి. నరాల్లోకి వెళ్ళిపోవాలి. ఆ పాట అతి విస్తారమైన కలిమిని మీ ఒడిలోనికి ఆకర్షించి పడవేస్తుంది. హల్లెలూయా. వీఆర్ గోయింగ్ టు సీ అన్యూజువల్ ఫైనాన్షియల్ ఇంక్రీస్. అసాధారణమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని మనము చూడబోతూ ఉన్నాము. సాతాను గాడు ఏమన్నాడు యేసయ్యతో? సాతాను ఏం చేశాడంటే యేసు ప్రభుకు ఈ లోకరాజ్య మహిమనంతా చూపించాడు. వాట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ దిస్ వరల్డ్? ఈ యొక్క ప్రపంచం అంత మహిమ ఏంటండి? ఒక మాటలో చెప్పాలంటే బంగారం. డబ్బు కాదు, డబ్బుకి ఏ విలువ ఉంది? డబ్బుకి విలువ దేన్ని బట్టి వస్తుంది? బంగారును బట్టి వస్తుంది. ఒక దేశం యొక్క డబ్బు యొక్క విలువ దేన్ని బట్టి ఉంటుందంటే ఆ దేశంలో ఉన్నటువంటి బంగారు నిల్వలను బట్టి ఉంటుంది. బంగారు లేకపోతే డబ్బుకు వాల్యూ లేదు, బంగారును బట్టి ఉంటుంది. ఈనాడు దేశాలను ఏలేది రాజకీయ నాయకులు కాదు, డబ్బున్నోళ్ళు. ఎందుకో వాక్యం ఉంటుంది కదా, ధనవంతుడు బీదవాణిని ఏలను, ద రిచ్ మ్యాన్ రూలెత్ ద పూర్. ధనవంతులు ఏలుతున్నారు. ద రిచ్ పీపుల్ ఆర్ రూలింగ్. సో ఒక మాట చెప్పాలంటే సాతాను ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని అంతా యేసయ్యకు చూపించాడు, బంగారం అంతా చూపించాడు. ధనం ఉంటే అధికారం కూడా వస్తుంది. ఈ లోకంలో పవర్ అండి, మనీ ఈజ్ పవర్. ఓటుకు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి వేస్తారు ఓట్లు. పాపం డబ్బులు తీసుకొని ఓటు వేయకుంటే ఏం బాగుంటుంది కదా. వాళ్ళేమో 1000 రూపాయలు ఇచ్చా, వీళ్ళేమో 2000 ఇచ్చా. ఎవరికి ఓటేస్తారు? 2000 ఇచ్చిన వాళ్ళకి ఓటేస్తారు. అంటే వాళ్ళు 1000 రూపాయలు ఎందుకు ఇచ్చారు? వాళ్ళ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి. వీళ్ళు 2000 ఎందుకు ఇచ్చారు? డబ్బులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి డబ్బులు ఎక్కువ ఓట్లు వస్తాయి, డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళే గెలుస్తారు. మొత్తానికి ఏది నిర్దేశిస్తుంది?
డబ్బే కదా. ఈ లోకరాజ్య మహిమనంతా చూపించంటే దేవుడు ఆ యొక్క సాతానుగాడు డబ్బులంతా చూపించి ఏసైతే ఏమన్నాడంటే, నువ్వు నన్ను ఆరాధించు, నువ్వు నాకు మొక్కో, నీకు ఇచ్చేస్తానన్నాడు. అంటే అర్థం ఏంటి? సాతానును మొక్కితే సాతాను చేతిలో ఉన్నవి సాతాను మొక్కిన వారికి ఇస్తాడు. నీవు దేవునికి మొక్కితే దేవుడు తన చేతిలో ఉన్నవి నీ చేతికి ఇస్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది అతి విస్తారమైన కలిమి? యెహోవా అతనికి దయచేసాను గనక. ఆ మాట చూడండి. యెహోవా అతనికి, యెహోవా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. 29వ వచనం, 32వ అధ్యాయం 29వ వచనం. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున. హల్లెలూయా. ఎవరు దయచేశారు? దేవుడు దయచేశాడు. ఎప్పుడు దేవుడు దయచేశాడు? మందిరం యొక్క తలుపులు తెరిచాడు, మందిరాన్ని బాగు చేశాడు. ఈ రెండిటికి కనెక్షన్ అండి. మందిరాన్ని బాగు చేయడం, తర్వాత అతి విస్తారమైనటువంటి కలిమిని సంపాదించుకోవడం. రెండింటినీ కలిపే ఒక వాక్యం చెబుతాను. రెండింటినీ కలిపే ఒక వాక్యము నేను చెబుతాను. 27వ వచనం, 29వ అధ్యాయము 27వ వచనం, 29వ అధ్యాయం 27వ వచనం. బలిపీఠము మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించును. దహన బలి అర్పణ ఆరంభమగుటతోనే బూరలు ఊదుటతోను ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోను యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. నీ జీవితము పాడైపోయి ఉంటే, నీ జీవితము సర్వనాశనమైపోయి ఉంటే, ఒకవేళ నీ పితరుల వల్ల, మీ తల్లిదండ్రుల తప్పుల వలన, మీ పితరుల తప్పుల వలన, ఒకవేళ నీ సొంత తప్పుల వలన నీ జీవితము సర్వనాశనం అయిపోయి ఉంటే, మరి ముఖ్యంగా ఆర్థికంగా దివాలా తీసి ఉంటే, ఈరోజు దేవుడు నీకు చక్కటి మార్గాన్ని దేవుడు వాక్యం ద్వారా చూపిస్తున్నాడు. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునేది. గాడ్ ఈజ్ షోయింగ్ యువర్ వే టు కమ్ అవుట్. ఆ దిగంబరత్వము నుంచి బయటకు వచ్చేదానికి దేవుడు మార్గాన్ని చూపిస్తున్నాడు. ఆ దిగంబరత్వము నుంచి అలంకరించబడే వైపుగా ఎలా ప్రయాణం చేయాలో చూపిస్తున్నాడు. తండ్రి మందిరపు తలుపులు మూసేసి స్తుతి ఆరాధన ఆగిపోయేటట్లు చేశాడు. కుమారుడు సింహాసనం ఎక్కిన వెంటనే మొదటి సంవత్సరంలో మొదటి నెల చేసినది ఏమిటో తెలుసా? యెహోవా మందిరపు తలుపులు తెరిచి, ఏమని గాయకులను ఏర్పరిచి, సంగీత విద్వాంసులను ఏర్పరిచి, స్తుతి ఆరాధన చేసేవారిని ఏర్పరిచి, బలులను ఏర్పరిచి, బలిపీఠాన్ని ఏర్పరిచి ఏం చేశాడు తెలుసా? యెహోవాకు స్తుతి ఆరాధన, స్తుతి గానము ఆరంభమాయను. హల్లెలూయా. సో ఎప్పుడైతే స్తుతి ఆరాధన ఆరంభమై, ఎప్పుడైతే అది కొనసాగిందో వారి కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి అతి విస్తారమైనటువంటి కలిమి దేశంలోకి వచ్చేసింది. లెస్ దాన్ ఫ్యూ ఇయర్స్, కొన్ని సంవత్సరాలు గడవక మునిపే ఆ యొక్క దేశము ఆ అవమానకరమైనటువంటి పరిస్థితి నుంచి ఘనత వైపుగా మార్చబడింది. ఘనతనిచ్చాడు దేవుడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచదును. ఆహాజు దేవునికి ద్రోహం చేశాడంట. హిజ్కియా దానిని అండు చేసేసాడు. హల్లెలూయా. దాన్ని త్రిప్పి కొట్టేశాడు. తండ్రి చేసినటువంటి తప్పిదాన్ని హిజ్కియా చెయ్యలేదు. తండ్రి చేసినటువంటి పొరపాటును హిజ్కియా రెక్టిఫై చేసేసాడు. హల్లెలూయా. ఇవి ఎందుకు రాయించాడు దేవుడు? ఇవి మనకు ఉపయోగపడినట్లుగా దేవుడు వ్రాయించాడు. వీ కెన్ అప్లై దీస్ వర్డ్స్ టు అస్. స్తుతి ఆరాధన ఆపద్దు. స్తుతి ఆరాధన ఆపితే డబ్బులు ఆగిపోయినట్లే. స్తుతి ఆరాధన ఆపితే విస్తారమైన కలిమి ఆగిపోయినట్లే. దేవుడు నీ కొరకు ఏం సిద్ధపరిచాడో అది రాదు. ఎందుకు చాలామంది క్రైస్తవులు పేదరికంలో పుట్టి పేదరికంలో కొనసాగి పేదవాళ్ళగానే చనిపోతున్నారు? ఎందుకు? దెర్ ఇస్ నో ప్రైజ్ అండ్ వర్షిప్. చాలినంతగా స్తుతి ఆరాధన చేయడం లేదు. దేవుని తాకెంతగా, దేవుని హృదయాన్ని తృప్తిపరిచేంతగా స్తుతి ఆరాధన చేయడం లేదు. ఆయనకు స్తుతి ఆరాధన చేస్తే, హల్లెలూయా, దేర్ షుడ్ బి అ రివైవల్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో స్తుతి ఆరాధన, స్తుతి గానము ఆరంభమైన దినమంటూ ఒకటి ఉండాలి. నేను ఈ రోజు నుంచి 1000 స్తుతులు
భూలోకము తలక్రిందులైనా చేస్తాను అని ఆరంభమైన, లేకపోతే నిర్ణయం తీసుకొనబడిన ఒక దినం ఉండాలి. నీవు అతి విస్తారమైనటువంటి కలిమిలో అడుగు పెట్టాలంటే, నీవు చేయు ప్రతి ప్రయత్నము ఆశీర్వదించబడాలి అంటే, నీ జీవితంలో స్తుతి ఆరాధన గురించినటువంటి ఒక నాణ్యమైనటువంటి నిర్ణయము తీసుకున్నటువంటి దినమంటూ ఒకటి ఉండాలి. Unless and until you make a quality decision concerning praise and worship, you cannot enjoy and especially divine riches. స్తుతులకు ఆస్తులకు చాలా సంబంధం ఉంది. తాడిపత్రి పట్టణంలో చాలా ఇల్లు మీ కొరకు వెయిట్ చేస్తున్నాయి, కార్లు వెయిట్ చేస్తున్నాయి, స్థలాలు వెయిట్ చేస్తున్నాయి, గన్నులు వెయిట్ చేస్తున్నాయి, తోటలు వెయిట్ చేస్తున్నాయి, వేచి ఉన్నాయి, మీ కొరకు వెయిట్ చేస్తున్నాయి. నిజం చెప్తున్నాను నేను, ఐఎమ్ నాట్ లయింగ్, ఐఎమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవునికి సన్నిధిలో నేను ఉండి సత్యమే చెబుతున్నా. మీ కొరకు వెయిట్ చేస్తున్నాయి, ఇల్లు మీ కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాయి, గనులు మీ కొరకు వెయిట్ చేస్తున్నాయి, కాంట్రాక్ట్స్ మీ కొరకు వెయిట్ చేస్తున్నాయి, బిల్డింగ్స్ మీ కొరకు వెయిట్ చేస్తున్నాయి, అపార్ట్మెంట్స్ మీ కొరకు వెయిట్ చేస్తున్నాయి, ప్రాపర్టీస్ మీ కొరకు వెయిట్ చేస్తుంది, వెండి మీ కొరకు వెయిట్ చేస్తూ ఉంది, బంగారు మీ కొరకు వెయిట్ చేస్తూ ఉంది. హల్లెలూయా. మనమేమో తలుపులు మూసేసాం, అప్పుడప్పుడు తెరుస్తాం, వారానికి ఒకసారి. కొన్ని సంఘాలు అంతే, ఓన్లీ వారానికి ఒకసారి కాదు. హల్లెలూయా. దివారాత్రం డబ్బులు నీ దగ్గరికి రావాలంటే దివారాత్రం నీ నోరు తెరవబడి ఉండాలి. లాస్ట్ వీక్ మనం చూస్తాం కదా, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆయన నామము మహిమపరచబడును గాక. ఇఫ్ యూ కీప్ ఆన్ ప్రైజింగ్ హిమ్ ఫ్రమ్ ద రైజింగ్ ఆఫ్ ద సన్ టు టిల్ ఇట్ గోయత్ డౌన్, మనీ విల్ ఆల్సో కమ్ టు యూ లైక్ దట్. డబ్బు కూడా నీ దగ్గరికి అలాగే వస్తుంది. హల్లెలూయా. ఎలా స్తుతి ఆరాధన నువ్వు దేవుని దగ్గరికి పంపుతావో డబ్బు కూడా అలాగనే వస్తుంది. వారానికి ఒకసారి పంపితే వారానికి ఒకసారి నీకు డబ్బు వస్తుంది. రోజు పంపామనుకో రోజు నీకు డబ్బు వస్తుంది. పాస్టర్ గారు ఇది ఎలా వస్తుందండి, నెలకు ఒకసారి జీతం వస్తుందండి మాకు. స్తుతించి ఆరాధించి చూడు ఎలా వస్తుందో చూడు. నువ్వే స్తుతించి ఆరాధించి చూడు, క్రొత్త ఆర్థిక వనరులు ఓపెన్ అయిపోతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు కూడా జీతం ఒక్క దానిపైన ఎప్పుడు ఆధారపడకూడదు. అది చాలా తప్పు. జీతం ఒక్క దానిపైన ఎప్పుడు ఆధారపడకూడదు. మీకు ఆర్థిక వనరులు 2-3 ఉండాలి. ఆర్థిక వనరులు 2-3 ఉండాలంటే డబ్బు వచ్చే మార్గాలు 2-3 ఉండాలి. గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే చాలు, దానంత సోమరితనం ఇంకొకటి లేదు. ఉందా? దేవునికి స్తోత్రం. కానీ దాని మీద ఆధారపడద్దు. అదే నీకు ఆధారం కాకూడదు. ఇంకా 2-3 ఉండాలి నీకు, ఇంకా 2-3 ఉండాలి. యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఆల్టర్నేటివ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. ఒక్కటే ఉద్యోగము, ఒక్కటే దాని, అది మాత్రమే దాని ఒక్కదాని కొరకే కనిపెట్టడం, ఇది చాలా తప్పు. మరి ఎలా చేయాలి పాస్టర్ గారు? నేను ఎలా చేయాలి? కూర్చో దేవుని యొక్క సన్నిధిలో, స్తుతిస్తే ద్వారాలు తెరుచుకుంటాయి. క్రొత్త ఆర్థిక వనరులు ఓపెన్ అయిపోతాయి. దేవుడు ఓపెన్ చేస్తాడు. అతి విస్తారమైన కలిమి నీ చేతికి వచ్చేదానికి ఏమేమి జరగాలో అన్నీ జరుగుతాయి. అతి విస్తారమైన కలిమి నీ ఒడిలోనికి వచ్చేదానికి ఏవేవి జరగాలో, ఎవరెవరు కలవాలో, ఎవరెవరు మాట్లాడాలో, ఎవరితో అనుసంధానం కావాలో అవన్నీ కూడా దేవుడు చేస్తాడు. దేవుడు దూతలు చూసుకుంటారు. బట్ యువర్ జాబ్ ఈజ్ టు ప్రైజ్ అండ్ వర్షిప్ గాడ్. యెహోవాకు స్తుతి ఆరాధన, స్తుతి గానము ఆరంభమాయను. నీ జీవితంలో ఎప్పుడు ఆరంభమైంది? ఆరంభం కాలేదా? ఈరోజు ఆరంభించు. రాసి పెట్టుకో, ఈరోజు డేట్ కూడా రాసి పెట్టుకో. 18వ తారీఖున, ఆగస్టు 18వ తారీఖున నా జీవితంలో ఒక నాణ్యమైన స్తుతి ఆరాధన ఆరంభమైంది. రాసి పెట్టుకో. ఈరోజు నుంచి నమ్మకంగా చేయి. హిజ్కియా చేసినట్లు చేయి. ఆహాజులాగా ఉండద్దు. హిజ్కియా చేసినట్లు చేయి. ఓ కుటుంబ యజమానురాలా, హిజ్కియా చేసినట్లు చేయి. ఆహాజు చేసినట్లు చేయొద్దు. దేవునికి ద్రోహం చేయొద్దు. ఊపిరి దేవుడిచ్చాడు, దేహాన్ని దేవుడిచ్చాడు, ఆయుష్ను దేవుడు పెంచాడు. కనుక ఆయనను స్తుతించకపోవడము ఆయనకు ద్రోహం చేయడమే. అసలు ఎంతమంది చాలా చోట్ల చూస్తుంటాం కదండి, స్తుతి ఆరాధనకు రావు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే పాటలు అయిపోయాయా, వాక్యం మొదలైందా, పాటలు పడ్డం అయిపోయా, వాక్యం ఏం అర్థమవుతుంది నీకు? వాక్యం దేవునికి ఇవ్వకుంటే ఏం వస్తుంది నీ వాక్యం లోపలికి? ఫస్ట్ గివ్ టు గాడ్. నువ్వు దేవునికి ఇస్తే దేవునికి ఇస్తాడు. నేను దేవునికేను, నాకు కావాలి ఎంత తిన్నా కూడా ఊదుతారు తప్ప నుంచి బలం రాదు. సుమోలాగా తయారవుతారు తప్ప నుంచి బలం ఉండదు. వాక్యం పని చేయదు. వాక్యం నువ్వు రిసీవ్ చేసుకోలేవు.
స్తుతి ఆరాధనలో మన యొక్క భూమి దున్నబడుతుంది, మన మనసు దున్నబడి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించేదానికి మన మనసు, మన హృదయం సిద్ధపడుతుంది. ఆ సన్నిధి వర్షంలాగా అండి కదా. వర్షం పడుకుంటే తేమ లేకపోతే విత్తనం నాటితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఆయన సన్నిధి వర్షం. ఆరాధించినప్పుడు, ఆయన సన్నిధి కూర్చున్నప్పుడు, ఆయన సన్నిధి మన హృదయాన్ని, మన మనసును తడుపుతుంది. తడిపినప్పుడు విత్తనాలు పడతాయి. విత్తనాలు పడినప్పుడు మొలకెత్తి మనకు పంటనిస్తాయి. ఇదేది లేకుండా ఏమండి రాతి నెలలాగా వచ్చి పాటలు అయిపోయినాక వచ్చి కూర్చుంటే ఏమొస్తుంది? మీకు ఏమీ రాదు. అందుకే ఏ రోజు నాణ్యమని నేను తీసుకున్నాను. దేవా, స్తుతి ఆరాధన నేను చేస్తా. నా జీవితంలో నేను కొరతను చూడకూడదు. కలిమి కాదు, విస్తారమైన కలిమి కాదు, అతి విస్తారమైన కలిమి. హల్లెలూయ. దేవుడు మనకు వాగ్దానం చేసినది, దేవుడు మన పరిచయలో చేయబోతున్నది ఇదే. ఒక్కొక్కరు ఇంత మునుపు చెప్పేవాని, ఒక్కొక్కరు కార్లలో రాబోతున్నారు కదా. చర్చికి ఒక్క కారు కూడా రానప్పుడు చెప్పినాము. మన చర్చికి ప్రారంభించినప్పుడు ఒక్క కారు రానప్పుడు చెప్పాను నేను. చర్చికి కార్లలో రాబోతున్నారు. ఎన్ని కార్లు వచ్చాయో, చాలా కార్లు వచ్చాయి. ఇప్పుడు చెప్తున్నా నేను, ₹1,00,00,000 కార్లలో రాబోతున్నారు చర్చికి. ₹1,00,00,000 కార్లలో రాబోతున్నారు చర్చికి. హల్లెలూయ. 50 లక్షల ఫార్చునర్తో తిరుగుతుంటేనే తట్టుకోలేకపోతున్నారు. రేపు ₹1,00,00,000 2 కోట్ల కార్లలో తిరిగితే ఇంకా ఏమన్నా ఇంకండి. దేవుడు కొంతమందిని ఉంచుతాడంట, కొంతమందిని అదే పనిగా ఉంచుతాడంట. చూడండి అని ఉంచుతాడంట. నీ శత్రువుల ఎదుట కొంతమందిని ఉంచుతాడు. శత్రువుల ఎదుట, శత్రువుల కళ్ళ ముందు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను దీవిస్తాడు. అయ్యే ప్రాఫెసర్ ఈరోజు రాసుకోండి, 18 ఆగస్టు 18 రాసుకోండి. ₹1,00,00,000 కాళ్ళలో రాబోతున్నారు. ₹1,00,00,000 కాళ్ళలో రాబోతున్నారు. నీవెందుకు ఉండకూడదు? లైవ్లో చూసేవాళ్ళు మీరు ఎందుకు రాకూడదు? ₹1,00,00,000 కాళ్ళలో. ₹1,00,00,000 కారు అంటే దానికి పెట్రోల్ ఎంత అవుతుందో, దానికి డీజిల్ ఎంత అవుతుందో. ₹1,00,00,000 కారు ఇచ్చిన వాడు దాన్ని మెయింటైన్ చేయలేడా నీకు? ఫస్ట్ నీ పని అది కాదు. నీ పని లెక్కచారాలు వేసుకోవడం కాదు. నీ పని తలుపులు తెరవడం. నీ పని లాక్ చేసావు కదా, బిగిచి పెట్టావు కదా, తలుపులు తెరిచి యెహోవాకు స్తుతి గానము ఆరంభించు. నాణ్యమైన స్తుతి ఆరాధన ఇవ్వు, హృదయపూర్వకమైనటువంటి స్తుతి ఆరాధన ఇవ్వు. యేసయ్యా నీకు స్తోత్రం నాయనా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, ఐ లవ్ యూ లార్డ్, ఐ వర్షిప్ యూ లార్డ్, యువర్ వర్తీ ఆఫ్ ప్రైజ్. యూ బిగిన్ టు వర్షిప్ గాడ్. ఈ రోజు నేను బ్రతికున్నానంటే నీ కృపనైనా, నువ్వు పెట్టిన భిక్షనైనా, నా ఆయుష్ పొడిగించబడిందంటే, నా కంఠంలో ఇంకా ప్రాణం ఉందంటే ఇది కేవలం నీ కృప ప్రభువా. చాలామంది ఈరోజు చూడలేకపోయారు, నేను ఇంకా సజీవునిగా ఉన్నాను కాబట్టి నాలో ఊపిరినంత వరకు నిన్ను స్తుతిస్తుంటాను. బ్రతుకు కాలం అంతా నిన్ను స్తుతిస్తానయ్యా. స్తుతించేదానికి జీవిస్తాను, నీ స్తుతిని ప్రచురపరిచేదానికి నేను జీవిస్తాను ప్రభు. ఐ లవ్ యూ లార్డ్, ఐ వర్షిప్ యూ లార్డ్, ఐ లివ్ ఫర్ యూ లార్డ్ అని అంటున్నప్పుడు ఏమండి, దేవుడు అతి విస్తారమైన కలిమికి దేవుడు ద్వారాలు తెరుస్తాడు, నీకు కటాక్షంనిస్తాడు. హల్లెలూయా. దేవుని దృష్టికి మంచివాడగు వానికి, చదువుదామా ఆ మాట, చదివి ముగిద్దాం. ఎక్కడుంది చెప్పండి? ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టుడగు వానికి చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి. నువ్వు ఎందుకు ప్రయాసపడతావు? నీవు ప్రయాసపడవలసిన అవసరం లేదు, నీవు పోగు చేయవలసినటువంటి అవసరం లేదు. ఆ పనిని దేవుడు వేరే వాళ్ళకి ఇచ్చాడు. నీవేం చేయాలి? నువ్వు స్తుతించే విషయంలో ప్రయాసపడాలి, స్తుతి యాగం చేయాలి. ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, కష్టమైన సౌకర్యంగా ఉన్నా లేకపోయినా, వీలున్నా లేకపోయినా వీలు చేసుకొని మరి నీవు స్తుతించాలి. నీవు ఆ పని చేస్తే నీకు ఇచ్చేదాని కొరకు ప్రయాసపడి పోగు చేసే పనిని దేవుడు వేరే వాళ్లకు అప్పగించాడంట. వాళ్ళు ఎవరో తెలియదు మనకు. మన స్తుతి ఆరాధన చేస్తే వాళ్ళు ఎవరో మనకు బయటపడుతుంది, వాళ్ళే వచ్చి ఇస్తారు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆహాజు రాజు దేవునికి ద్రోహం చేశాడంట.
దేశము దిగమరిది అయిపోయింది, అవమానం పాలైపోయింది, అబాసు పాలైపోయింది. వాళ్ళ కొడుకు వచ్చాడు, సింహాసనం ఎక్కాడు, వాళ్ళ తండ్రి చేసినటువంటి తప్పును సరిదిద్దాడు, మందిరపు తలుపులు తెరిచాడు, మందిరాన్ని బాగు చేశాడు, గాయకులను ఏర్పరిచాడు, సంగీత విద్వాంసులను తీసుకుని వచ్చాడు, దావీదు రాసినటువంటి పాటలను తీసుకుని వచ్చారు, బలిపీఠం మీద బలులు అర్పించడం మొదలైంది. తర్వాత పస్కాను ఆచరించాడు, ప్రభు బలను ఆచరించాడు. మన భాషలో చెప్పాలంటే పస్కాను ఆచరించాడు. హిజ్కియా స్తుతి ఆరాధన ఆరంభమైంది. చూస్తే సీన్ కట్ చేస్తే అతి విస్తారమైన కలుమలోకి వెళ్ళిపోయాడు. హిజ్కియా ఒక్కడే కాదు, దేశమంతా దీవించబడింది. ఆర్డీజే మినిస్ట్రీస్లో నాటబడినటువంటి ప్రతి కుటుంబం కూడా దీవించబడబోతోంది. హల్లెలూయా. ఇఫ్ యూ కోఆపరేట్ విత్ ద హోలీ స్పిరిట్ ఇన్ ప్రైజింగ్ అండ్ వర్షిపింగ్ గాడ్, ఒక నాణ్యమైన నిర్ణయం తీసుకోండి. నేను స్తుతిస్తాను, నేను ఆరాధిస్తాను. నాణ్యమైన స్తుతి ఆరాధన ప్రతిరోజు నా దేవునికి నేను సమర్పిస్తాను. 100 106 ప్రపంచము తలక్రిందులైనా, భూకంపాలు వచ్చిన, పిడుగులు పడినా, పక్కన పిడుగులు పడినా కూడా స్తుతి ఆరాధన నేను ఆపే ప్రసక్తి లేదనే నిర్ణయం తీసుకొని రాసి పెట్టుకో. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండు. వెరీ సూన్ యూ విల్ బీ ఎంటరింగ్ ఇన్ టు ఫైనాన్షియల్ అబండెన్స్. నీ ఊహకు మించినటువంటి ఆర్థిక అభివృద్ధిలోనికి నువ్వు అడుగు పెడతావు. నీ ఇల్లే గొప్ప ధన నిధిగా మారబోతోంది. నీ ఇల్లే దేనికి నిధిగా ఉందో ఇప్పుడు. కొంతమంది ఇంటి నిండా మందులు మాత్రలే, కొంతమంది ఇంటి నిండా బాండ్ పేపర్లే, అప్పుల పేపర్లు, లోన్ల పేపర్లు, కొంతమంది మొబైల్ నిండా ఈఎంఐల గురించినటువంటి మెసేజ్లే, కొంతమంది ఇంటి నిండా ఒంటి నిండా గాయాలు, రోగాలే, కొంతమంది ఇంటి నిండా కలహాలు, గలాటాలు, గొడవలు, మనస్పర్ధలే. నీ ఇల్లు గొప్ప ధననిధిగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు.